తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా కర్రతో ఆలయం నిర్మించారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వాయుపేట గ్రామంలో కర్రతో మహంకాళి ఆలయాన్ని నిర్మించారు. మనం ప్రస్తుతం ఆలయంలో ఉన్న ముఖ్యంగా సాధారణంగా మనం ఆలయాలు చూస్తుంటాం. అనేక ఆలయాలు చూసినప్పుడు కూడా కర్రతో నిర్మించిన ఆలయం ఎక్కడ కూడా చూడలేదు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. మనం చూడొచ్చు ఇక్కడ ఏవైతే ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయో, స్తంభాలు ఉన్నాయో, ఆ స్తంభాలు ప్రతి ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రతి వస్తువు కూడా కర్రతోనే నిర్మించింది కావడం విశేషం. మనం చూస్తున్న విజువల్స్లో ప్రతి ఒక్కటి కూడా ఈ సందర్భంగా ఎవరైతే కళాకారులు కూడా ఒక అద్భుతమైన నగిషలు చెక్కారు. ముఖ్యంగా మహంకాళి అమ్మవారి టెంపుల్ కావడంతో, ఆలయం కావడంతో మహంకాళి అమ్మవారి రూపం కళ్ళకు కనిపించే విధంగా ఈ రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రస్తుతం మనం మండపంలో ఉన్నాం. మండపంలో ఎక్కడ చూసినప్పుడు కూడా శేషనాగుడు, అదేవిధంగా మహంకాళి అమ్మకు సంబంధించిన రూపాలు, ప్రతిరూపాలు ఈ సందర్భంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే అత్యంత దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదివాసి గురూజీ నిర్మించిన ఈ ఆలయం చూస్తుంటే చాలు కళ్ళ ముందు ఒక కళాఖండంలా మనకి కనిపిస్తుంది, కన్నుల్ని కనువిందు చేస్తుంది. అదేవిధంగా మహంకాళి అమ్మవారి రూపాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే విధంగా కనిపిస్తుంది. ఇది గర్భగుడి. మనం ఇప్పుడు మండపాన్ని చూసాం, ఇప్పుడు గర్భగుడిలో ఉన్నాం. గర్భగుడి కూడా ఒక అద్భుతమైన కళాఖండం. ఇక్కడ ఇది ఈ కళను చూస్తుంటే కూడా మనకు ఎంతో ఆనందంగా కలుగుతుంది, అదేవిధంగా అద్భుతంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినప్పటికి కూడా ఈ కళాఖండాలు గత చరిత్రలో ఎప్పుడు కనిపించలేదు, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఎక్కడ లేవు. కానీ ఇది ఎట్లా నిర్మించారో అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఏ విధంగా నిర్మించారు, ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఏ విధమైన కర్రను ఉపయోగించారు, ఎన్ని రోజుల సమయం పట్టింది? ఈ కర్ర ఆలయాన్ని నిర్మించడానికి దాదాపుగా 2 సంవత్సరాలు సమయం పట్టింది. అంటే ఈ యొక్క ఆలయ నిర్మాణానికి నమూనా కానీ అన్ని చిత్రాలు కానీ మొత్తం రూపురేఖలు శ్రీ కినకా శంభుస్వామి ఆదివాసీ పీఠాధిపతి ఆయన నేపథ్యంలోనే ఈ సందర్భంలో నిర్మించడం జరిగింది. ఇది స్వామీజీ యొక్క ఆలోచన, ఆదివాసుల యొక్క ఆచారం, సంస్కృతి. మనకు పేనుకు అంటారు, వేనుకు 4 దేవులు, 5 దేవులు, 6 దేవులు, 7 దేవులు వాళ్ళకి సంబంధించినటువంటి పూర్వకాలంలో చెప్తుండే ఫలానా 4 దేవులకు వాళ్ళకి సంబంధించినట్టు ఏ చిహ్నాలు సింబల్స్ ఉండాలి, 5 దేవుల్స్ ఉంటాయి వాళ్ళకి ఏ సింబల్స్ ఉండాలి, చిహ్నాలు ఉండాలి, 7 అట్లా ఉంటాయి సార్. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చిహ్నం, సింబల్స్ పూర్వకాలంలో పూర్వీకులు స్వామీజీకి వాళ్ళ కళలో మహంకాళి అమ్మవారు మన మెదడికి వచ్చి చెప్పడం, మనకు అలాగే జనాలకు ఊరు వాళ్ళు సమేతంగా అందరూ ప్రత్యేకమై విషయం తీసుకొని నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, 4 దిక్కుల నుంచి చాలా ఇతర రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, చాలా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ప్రత్యేకంగా ఏమిటంటే ప్రతి ఒక్క ఇక్కడ ఉచిత వసతి. ఇక్కడ ఎవరైతే అనారోగ్యంగా వస్తారో వాళ్ళకు శంభుస్వామి చేతుల మీదుగా అంత మంచిగానే జరుగుతుంది. వాళ్ళకు జరిగినటువంటి చెడుని దూరం చేస్తారు. వాళ్ళకు అన్ని రకాలుగా సౌకర్యం కల్పిస్తారు ఉచితంగానే. కల్ప మందిరానికి సంబంధించినటువంటి ఓన్లీ టేకు కట్టెనే వాడుకోవడం జరిగింది. ఎలాంటి అటవీకి కూడా నష్టం జరగకుండా అది చాలా 10 సంవత్సరాల నుంచి కింద పడ్డ వాటి కర్రని మనం యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక చెట్టు నరికితే దానికి చట్ట నేరమే, కానీ ఇక్కడ మాత్రం 10 సంవత్సరాల నుంచి దాదాపుగా 2004 నుంచి అప్పటి ఆ పూర్వకాలం నుంచి కింద పడ్డ కర్రనే వాటిని తీసుకొని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. సాధారణంగా రాతి శిల్పాలతోని ఏదైతే ఆలయాన్ని నిర్మిస్తారు, కానీ కర్రతోని, టేకు కర్రతోని ఎందుకు నిర్మించాలనే ఆలోచన వచ్చింది మీకు? శ్రీ కినక శంభుస్వామి ఆదివాసీ పీఠాధిపతి భారతదేశంలోనే ఆయన యొక్క గొప్ప ఆలోచన, పేరు ఉండాలనే ఆయన దృఢ సంకల్పంతో టేకు కట్టె యొక్క కర్రతో గుడి నిర్మాణం చేయాలని ఆయన ఆలోచన. ఇక్కడున్న ఎవరైతే పీఠాధిపతికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నమాట, ఇక్కడ ఉన్న చిన్నస్వామి కూడా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి అమ్మవారు ఉన్నారు, ఏ విధమైన అమ్మవారు ఉన్నారు? మహంకాళి మాత
మహంకాళి కాళికాదేవి 2004 వచ్చింది సార్. 2004 నుంచి 2025 20 సంవత్సరాలు అయింది. కొంచెం ఇక ఇప్పుడు 200 వస్తుండే, 300 మంది వస్తుండే, ఇప్పుడు 500, 600, 700, 800కు చేరింది. ఆలయానికి సంబంధించిన అమ్మవారి రూపాల్ని కనిపించే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మనం చూస్తున్న మహంకాళి అమ్మవారి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి రూపం ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన ప్రతి రూపాల్ని కనిపించే విధంగా కూడా ఇక్కడ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. చూడొచ్చు మనం లక్ష్మీమాత, అదేవిధంగా ఆదివాసీలకి సంబంధించిన ఏవైతే పులి కానీ, అదేవిధంగా సింహం కానీ, అదేవిధంగా మిగతా ఏవైతే జంతువులు ఉంటాయో ఆదివాసీలు పూజించే ప్రతి జంతువు, పక్షులు కూడా ఇక్కడ అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ అద్భుతమైన కళాఖండాన్ని ఎవరైతే పీఠాధిపతి శంభూజీ మహారాజు ఉన్నారో ఆ శంభూజీ మహారాజు కళలో కనిపించి ఈ విధంగా తీర్చిదిద్దాలని చెప్తే ఈ విధంగా తీర్చిదిద్దాం, అదేవిధంగా అద్భుతంగా ఆలయం నిర్మించామని ఇక్కడున్న ఆదివాసీలు చెప్తున్నారు. సంవత్సరం అవుతున్నాయి. 2 సంవత్సరం నుంచి వర్క్ నడుస్తున్నాయి. ఎంతమంది ఇందులో పనిచేస్తున్నారు? ఎలాంటి రూపాలని తయారు చేస్తున్నారు? ఎప్పుడెప్పుడు పనిచేస్తున్నారు? రాత్రి పగలు 2 సమయాల్లో పనిచేస్తున్నారా? అంటే పగలే చేస్తున్నాము, రాత్రి చేస్తలేము. అన్ని పక్షులు, జంతువులు, ఆదివాసీలకు సంబంధించిన అవిటికి దించిన మహంకాళి. సాధారణంగా అయితే రాతికి సంబంధించిన పిల్లర్స్ని చూస్తుంటే ఒక మామూలుగా సిమెంట్ దిమ్మెలేసి ఏదైతే ఇసుకనేసి అదేవిధంగా కాంక్రీట్ వేసి మిక్సింగ్ చేసి చేస్తారు. కానీ మీరు వేసిన ఏవైతే ఈ కర్రకు సంబంధించిన పిల్లర్లు చూస్తుంటే అద్భుతంగా చెక్కారు. ముఖ్యంగా వాటిని చూస్తుంటే ఆ కళాఖండాలను చూస్తుంటే అందరూ కూడా ఒక అద్భుతమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎట్లా పనిచేశారు? కళతోటే స్వామి డైరెక్షన్ ఇచ్చిన కొద్దీ చేసినాము. ఇప్పుడు ఈ ఆలయానికి ఎన్ని పిల్లర్లు ఉన్నాయి? ఎంత కలపను ఉపయోగించారు? ఎన్ని రోజుల పాటు శ్రమించారు? ఎంతమంది శ్రమించారు? 5-6 శ్రమించుకున్నాము. 2 సంవత్సరం నుంచి వర్క్ నడుస్తున్నాయి. పిల్లర్లు 32 పిల్లర్లు ఉన్నాయి. 32 పిల్లర్తో పైన వరకు. ఈ ఆలయ నిర్మాణానికి ఎంత కర్రను ఉపయోగించారు? 6-7 లారీలు. ఏదైతే ఆలయము నిర్మించడం, అదేవిధంగా కర్రతో నిర్మించడం, అందులో మీరు భాగస్వాములు కావడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. కూర్చోని శ్రీ శ్రీ పీఠాధిపతి కినాక శంభు స్వామి ఆలోచనతో, కాకపోతే ఈ కాంటాక్ట్స్ వల్ల మహారాజ్ చెప్పిన మాటనే వీళ్ళు నిర్ణయిస్తారు, చేసుకుంటారు. ఎట్లా చేయమంటే అట్లా చేసేస్తారు. ఆనాడు మహారాజు ఇచ్చే టాలెంటు, చెప్పే విగ్రహాలు చెప్తే వీళ్ళు చేసేస్తారు. అంటే మహారాజుకు ఇందులో ఏదైతే ఈ కళారూపాలని కర్ర పనిలో ఎట్లాంటి నైపుణ్యం ఏమైనా ఉందా ఆయనకి? అది దేవుడు కల్పన, దేవుడు రూపం, దేవుడు కల్పన, అంది ఆలోచన మొత్తం అమ్మవారిదే. అమ్మవారిదే కళలు చెప్పి చేసినట్టు ఇక ఏమో వీళ్ళకి చెప్పినారు. అంటే ముఖ్యంగా ఒక నైపుణ్యం ఉన్న కళాకారుడు కూడా ఈ విధంగా చెప్పలేరు, అదేవిధంగా చేయించలేరు. కానీ శంభూజీ మహారాజు ఆజ్ఞతో ఇట్లా చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడో కాశీలోనో ఎక్కడో చూసారట మహారాజు కూడా. అంటే ఒక మందిరం ఉంది పెద్దది, అదే మందిరం అదే సీన్ తోటి ఇలా కడదామని అని విశ్వనాథ్ మందిరం ఉందట, అక్కడ వెళ్ళారు. అతను వెళ్తే ఆయనకు అదే ఆలోచన వచ్చింది, నేను కూడా అలా చేస్తే బాగుంటుందని ఆయన ఆలోచన, ఆయన కోరిక. మహంకాళి ఆలయాన్ని నిర్మించిన పీఠాధిపతి కినక శంభు మహారాజ్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. రామ్ మహారాజ్జీ, ప్రధానంగా మీరు కర్రతోని పశుపతి ఆలయాన్ని మరిపించే విధంగా మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. కారణం ఏంటి? మా తెలంగాణనే ఇష్టంలో లేదు, అమ్మవారే చెప్పింది ఈ ఆలయం తయారు చేయండి అని చెప్పింది. అంటే అమ్మవారు నాయి, అన్ని అవతరాల్లో నాయే, ఇన్ని రూపాలు ఇక్కడ ఉండాలని చెప్పింది. ముఖ్యంగా ఆలయంలో ఏ విధమైన రూపాలు ఉన్నాయి? అమ్మవారి రూపాలు అని చెప్తున్నారు కదా, ఎలాంటి రూపాలు ఉన్నాయి? అది మొత్తం అవతరం అమ్మవారిదే ఉంటాయట సార్. అమ్మవారి ఆలయంలో ఎలాంటి అనుగ్రహం లభిస్తుంది? భక్తులకి ఏ విధమైన అనుగ్రహం ఏ విధంగా లభిస్తుంది? ఎలాంటి అనుగ్రహం లభిస్తుంది? అంటే వాళ్ళ మనసుతో ఏ మొక్కినా ఓకే అవుతుంది సార్. ముఖ్యంగా మీరు నేపాల్
వెళ్ళి కూడా చూసిన తర్వాత ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఎట్లా నిర్మించారు, అక్కడున్న ఆలయానికి ఇక్కడున్న ఆలయానికి తేడా ఏమిటి? తేడా అయితే ఏం లేదు, కొంచెం తేడా ఉంటుంది అమ్మవారిది. అమ్మవారు అక్కడ పోయి నేపాల్ చూసి వచ్చిన అమ్మవారి ఇక్కడికి చెప్పితే ఇది అయిపోయింది. అమ్మవారి ఆలయాన్ని కర్రతోని, టేకు కర్రతోని అద్భుతంగా ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ఈ ఆలయాన్ని నిర్మించాలనే ఒక స్వప్నం ఎప్పుడు కలిగింది? దాదాపు నేను చిన్నప్పుడు వడ్ల పని చేస్తుంటాను, పెళ్ళి కాలేదు. అంతకుముందు పెళ్ళి కాలేదు, దేవుడు సుఖ రాలేదు. స్వప్నతోనే చెప్పి ఉన్నది, అది ఎవరికి నేను చెప్పాలి. పెళ్ళి కాకముందు దేవుడు ఉంది సార్, కానీ మాత్రం ఎవరికి చెప్పకు, ఏం చెప్పొద్దని చెప్పింది. ఇప్పుడు ఈ రోజు ఇది మాట ఎల్లుడు, లేకపోతే మాట ఎల్లది. నిర్మించడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది? ఎంత కర్రను ఉపయోగించారు? దాదాపు అంటే బాగా రోజులు అయితే లేదు, ఒక 6 నెలలు పడ్డది. ఇప్పటికైతే 2 సంవత్సరాలు అవుతుంది, కానీ కర్ర అయితే ఒక 6 నెలలు పడ్డది. అలంకరణ కానివ్వండి, అదేవిధంగా మండపంలో ఉన్న ఏవైతే పిల్లర్స్, స్తంభాలు కానీ అవన్నీ చూస్తుంటే నిజంగా ఒక మహంకాళి అమ్మవారి ఆలయం రూపం ఇక్కడికి దిగి వచ్చిందనే అనుభూతి కలిగేలా ఒక ఆలయాన్ని నిర్మించారు. కారణం ఏంటి, ఎట్లా కలిగింది? అది అమ్మవారి మహిమని మొత్తం అమ్మవారే చెప్తే నేను చెప్పాలా. ఈ సందర్భంగా భక్తులు ఎలాంటి కోరికలు కోరుకున్న నెరవేరుతాయా? అమ్మవారి చెప్పింది మాట జరిపిస్తని చెప్పింది ఉన్నది, అవుతాయి. ఒక ఆలయం నిర్మించడం ఎట్లా అనిపిస్తుంది, ఏ విధమైన అనుభూతి కలిగింది? ఇప్పటికైతే మంచిదే సార్, మంచిది, ఏం పర్వాలే. ఆదివాసీ గూడల్లో మీకు ఎలాంటి అంటే మీకు ఒక అపూర్వమైన ఆదరణ లభిస్తుంది, ముఖ్యంగా ఎట్లాంటి ఆదరణ లభిస్తుంది ఒక స్వామీజీగా? అందరైతే మనకు సపోర్ట్ ఉంటారు, అంత మంచిగానే ఉంటారు సార్. మా గుళ్ళు అందరూ మంచిగానే ఉంటారు, మంచిగా సపోర్ట్ ఉంటారు, అట్లేం పర్వాలేదు. ఇంకా ఏమైనా ఆలయాలు నిర్మించాలనే ఆలోచనలు ఉందా? ఇక నా ఆలోచన అయితే 6 నెలలకే తయారవుతుంది సార్. ఉంది కానీ ఇప్పుడే ముందే చెప్పా ఇక చెప్పి వదలలేదు. ఆలయం తయారు చేసేది ఉంది కానీ మాత్రం ముందే చెప్పలేను. ఇప్పుడు అమ్మవారిది అదిగా శివుంది నిర్ణయిస్తా. ఇప్పటికైతే ఇక అయింది, కర్రది అయింది, సిమెంట్ అయింది, ఇదేంది అవుతుందో కానీ అవుతుంది ఒకటి. అది ఇక సపోర్ట్తోనే అయింది సార్. ఇక మొత్తం కట్టేదంటావు కదా, అది అమ్మవారి చెప్పింది, దైవం ఉంటుంది, దాంతో అన్ని మహిమలు.